హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈ రోజు వీడియో ఏంటిదో తమిళ చూస్తేనే అర్థమైంది కదా. అవునండి, మా బాబుకి అయితే అన్నప్రసన్న అయితే చేయించుకున్నాము. సో ఇదైతే శివాలయంకి వెళ్ళి అయితే చేయించుకున్నాము. ఎందుకంటే కార్తీక సోమవారం చివరి సోమవారం రావడం వల్ల గుడికి అయితే శివాలయంకి అయితే తీసుకెళ్లాను. సో చాలా చాలా మంచి రోజు. సో చాలా బాగా మంచిగా అయితే జరిగింది. సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే గుడికి అయితే అన్న రెడీ అయిపోయిన తర్వాత అయితే మేము అందరం అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము. గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కావడం వల్ల మాకు అయ్యగారు కొన్ని వస్తువులు అయితే చెప్పారు పూజ కోసం తీసుకురండి అనేసి. సో అభిషేకం కోసం అనేసి కొన్ని వస్తువులు చెప్తే తీసుకొని అయితే వెళ్ళాము. అవి అన్ని అయ్యగారికి ఇచ్చిన తర్వాత ఇక్కడైతే అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారు. సో అందుకే మేము అందరం అయితే ఇక్కడ గుడి దగ్గర నిలబడి అభిషేకం అయితే చేయించుకున్నాము. సో వీడియో చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా బాబు ఏం పట్టుకున్నాడు ఏందనేసి మొత్తం వీడియో కంప్లీట్ గా ఉంటది. సో చాలా బాగుంటది. సో ఇక్కడైతే పంచామృతం తీసుకురమని చెప్పారు. పంచామృతం తీసుకువెళ్ళి అక్కడైతే మొత్తం శివాలయం మీద అయితే పూజ అభిషేకం అయితే చేస్తున్నారు అయ్యగారు. మీకు వీడియో క్లియర్ గా ఉంటది, మీరు చూడవచ్చు. సో చాలా చాలా బాగుంటది. సో నాకైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే శివాలయంకి వెళ్ళి చేయించుకొని ఆ రోజు సోమవారం రావడం అయితే ఫుల్ హ్యాపీ నాకైతే. సో మంచిగా జరిగిందండి పూజ అయితే. సో ఇక్కడ మేము మొత్తం తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చిన తర్వాత సో మేమందరం అయితే ఇక్కడ మా ఫ్యామిలీ అందరు నిలబడి అయితే చేయించుకున్నాము. సో అందరికి గోత్రాలు నామాలు చెప్పించిన తర్వాత సో అయ్యగారు అయితే చేయించారు. సో మన వీడియోస్ ఎంతవరకు వస్తున్నాయో, మీ ఊరు పేరేంటిదో తప్పకుండా కామెంట్ చేయండి. సో అలాగే మన వీడియోస్ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారో అనేసి తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే తెలుసుకుంటాను అంతే. సో ఫైనల్ గా అయితే ఇక్కడ అభిషేకం చేస్తున్నారు కదా. సో ఇక్కడైతే అందరూ నిలబడైతే దేవునికి అయితే దండం పెట్టుకున్నాము. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం అండి, నేను చెప్తున్నాను కదా. ఇదైతే నేను దేవుని దగ్గర నిలబడి ఇంత మంచిగా అభిషేకం చేయించుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైము. సో నేను అన్ని తీసుకెళ్ళి ఫస్ట్ టైం అయితే ఇలా చేయించుకోవడం నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. అలాగే మా బాబు అన్నప్రసన్న కదా, ఇంకా హ్యాపీ చాలా హ్యాపీగా అయింది. సో మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ప్రెగ్నెన్సీ వీడియోస్ వస్తున్నాయి, చాలా మంది అడుగుతున్నారు అనేసి నేనైతే పెడుతున్నాను. సో ఆ వీడియోస్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఫైనల్గా అయితే దండ అయితే తీసుకెళ్ళాము. అక్కడ శివాలయంకి అయితే వేసేసారు చూడండి శివలింగం మీద. సో నాకు ఫుల్ హ్యాపీ, అది వేస్తుంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో మన చేతులతో తీసుకెళ్లి దేవునికి ఏమైనా చిన్నదైనా ఇచ్చామనుకో మనకు ఆ రోజంతా మస్తు అనిపిస్తుంది కదా. సో నాకు అలాగే అనిపించింది, ఫుల్ హ్యాపీ. సో ఫైనల్ గా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే అక్కడ మేము తీసుకెళ్లిన ప్రసాదము అండ్ బుక్ పెన్ను అవి కొన్ని వస్తువులు ఏమని చెప్పారు అయ్యగారు అన్ని ఇచ్చేసినాం. సో అక్కడ బుక్ మీద హోమ్ అని రాసేసి అక్కడైతే పెట్టేశారు అయ్యగారు. పెట్టేసిన తర్వాత పూజ అయితే మొత్తం చేసేసిన తర్వాత ఫైనల్ గా అయితే మాకైతే ఇచ్చేశారు. సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను పాప అప్పుడు నేను ఇంట్లోనే చేయించుకున్నాను, ఎందుకంటే లాక్డౌన్ ఉండే అప్పుడు. సో అది లాక్డౌన్ ఉండడం వల్ల మాకు బయటకు వెళ్ళడానికి ఛాయిస్ లేదు. అందుకే పాప అప్పుడైతే మేము ముగ్గురమే చేయించుకున్నాము, నేను మా ఆయన పాప ముగ్గురమే. సో ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అండ్ శివాలయంకి వెళ్ళి చేయించుకోవడం అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి. నేను నిజంగా రియల్ గా చెప్తున్నాను, ఫుల్ హ్యాపీ. సో నేను ఇంత మంచిగా అవుతుంది నా బాబు అనేసి నేను అనుకోలేదు, చాలా మంచిగా జరిగింది. సో ఫైనల్ గా మా బాబు ఏం పట్టుకున్నాడో ఏందో మీకు వీడియో అయితే కంప్లీట్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే చేసి పెడతాను. సో ఇక్కడ వీడియో మీరు గమనించవచ్చు, కొన్ని అటు ఇటు అనేది తీసేసి ఉన్నారు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాను కదా మొబైల్, వాళ్ళకి అంత క్లియర్ గా తీయడం రాలేదు, వాళ్ళకి ఎటు పడితే అటే తీసేశారు. సో వీడియో అయితే అలా ఉంటది, ఏమనుకోవద్దు. సో ఫైనల్ గా అయితే శివాలయం లుక్ చూడండి శివుని. సో చాలా బాగుంది కదా శివలింగం లుక్, నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అయ్యగారు అయితే ఇక లాస్ట్ ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ నేను ఓన్ వాయిస్ ఇవ్వడం కాన్వెంట్, అక్కడ గుడిలో చాలా అంటే సౌండ్స్ ఉన్నాయి కదా పక్క, సౌండ్ బాగా వస్తుంది, డిస్టర్బ్ గా ఉంది ఈ వీడియోలో. అందుకే నేను అన్ని మ్యూట్ లో పెట్టి చేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్ గా మేము అంతా అయిపోయిన తర్వాత నా బుడ్డోడు అయితే పడుకుంటున్నాడు చూడండి. సో ఏం చేస్తాడు వాడు, మార్నింగ్ లేచి పిల్లలు అయితే అంతే కదా. సో ఫైనల్ గా అక్కడ అభిషేకం అన్ని అయిపోయిన తర్వాత హారతి అన్ని తీసుకొని దేవునికి మొక్కేసిన తర్వాత
ఇక అన్ని అక్కడ అయిపోయిన తర్వాత ఫైనల్ గా అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లాత్ పెట్టేసి సో ఇక్కడైతే మొత్తం పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత వాడు ఏం ముట్టుకున్నాడో చూడండి. పాపం వాడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అసలు పాకడానికే రావట్లేదు వాడికి. సో ఫైనల్ గా రా అంటే కొద్దిసేపటికైతే వచ్చేసాడు. సో ఇక్కడైతే ఫైనల్ గా అందరం అయితే ఫ్యామిలీ మెంబర్స్ తో నిలబడ్డారు. సో నా బుడ్డోడు ఏం పట్టుకున్నాడు మీరే చూడవచ్చు. అసలు రా అంటే అసలు రావట్లేదు. సో ఇక్కడ ఎందుకు నవ్వుకున్నానంటే మొబైల్ పెట్టు అక్క అనేసి అంటున్నాను మా తమ్ముడు, అందుకే నవ్వుకున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు మొబైలే చూస్తున్నారు కదా, సో అందుకనేసి మొబైల్ పెట్టమని అంటుంటే నేను నవ్వుకున్నాను, మొబైల్ ఎవరైనా పెడతారా అనేసి. సో ఇక్కడ ఫైనల్ గా అయితే నేను పెట్టేసిన తర్వాత మా ఆయన అంటే వాళ్ళ బాబు వాళ్ళ డాడీ అయితే అక్కడైతే పడుకోబెడుతున్నారు చూడండి. సో ఫైనల్ గా వీడు ఏం ముట్టుకున్నాడు ఏం చేస్తున్నాడు మీరే చూడండి. సో నేను అనుకున్నది ఒకటి వాడు చేసింది ఒకటి, కానీ నా ఇద్దరు పిల్లలు సేమ్ ముట్టుకున్నారు. వాడి తమ్ముడిని పండుకోబెట్టుంటే రిత్విక ఎంజాయ్మెంటే చూడాలి. సో ఆమె హ్యాపీనెస్ ఏరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. సో ఫైనల్ గా అయితే బాబునైతే పండుకోబెట్టేశాము. పండుకోబెట్టేసిన తర్వాత ఇక్కడైతే వాడు అసలు రావట్లేదు ముందుకు అంటే అస్సలు రావట్లేదు. సో అందుకే ఇక బ్యాక్ సైడ్ హ్యాండ్ సపోర్ట్ ఇస్తే కొంచెం వస్తున్నట్టుగా చేస్తున్నాడు. అందుకే మేము కొంచెం బ్యాక్ సైడ్ కి హ్యాండ్ అయితే పెట్టాము. సో అలా అయితే కొంచెం పాకడం జరిగింది. అలా అయితే వచ్చేసి అయితే వాడు ముట్టుకున్నాడు. సో అసలు రావట్లేదు, వాళ్ళకి వీళ్ళకి చూస్తున్నాడు. వీళ్ళేంది అందరు నాకు అలా పనుకోబెట్టేశారు అనుకుంటుండో ఏమో పాపం అలా చూస్తున్నాడు. సో ఫైనల్ గా అయితే వాడు ఏం ముట్టుకున్నాడో మీరే చూడండి. సో అలాగే చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ వీడియోస్ చేస్తూ మళ్ళీ చేయట్లేదు ఎందుకు అనేసి. సో ఫైనల్ చేస్తానమ్మా, అది నేను కొంచెం చేయడానికి అంటే నాకు కొంచెం కుదరట్లేదు టైం, అందుకే చేయట్లేదు. సో ఫైనల్ గా అయితే చేస్తాను, మీరు చూడండి. సో మా బాబాయ్ అయితే మీరు చూడండి ఏం ముట్టుకుంటాడో. సో వాడు అసలు రావట్లేదు. సో నేను అసలు తిరుగుతాడు ఇంట్లో అయితే చాలా చక్కగా తిరుగుతాడు, అక్కడికి వెళ్ళేసరికి ఎందుకు అంత రావట్లేదు. కానీ కొంచెం పాకడానికి అయితే కొంచెం స్లోగానే ఉన్నాడు, ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల పాకడానికి అంత తొందరగా రాలేదు వాడికి. సో నేను అక్కడ హ్యాండ్ పెట్టాను, పెడితే కొంచెం జరిగినట్టు జరిగి మళ్ళీ అక్కడే ఉండిపోయిండు. సో అందుకే వీళ్ళు మా పాప ఏమైనా చేస్తుందంటే ఫోన్ ఇచ్చేస్తుంది, ఫోన్ ఇస్తే వస్తాడేమో కానీ వాడికి ఫోన్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు, అయినా రావట్లేదు. సో ఎందుకంటే నేను పుట్టిన కాడ నుంచి వాడికి ఫోన్ అనేది అంత చూపించలేదు. సో పాపకు ఎక్కువ చూపించడం వల్ల నాకు ఆ ఫోన్తో ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది కాబట్టి వాడికి ఫోన్ అనేది అసలే యూజ్ చేయదనేసి అయితే అనుకుంటున్నాను. ఇవ్వను అసలు ఫోన్ అనేసి ఇవ్వట్లేదు, కానీ వాడు అక్కడే పెట్టేసి పాప అయినా రావట్లేదు. సో ఇటు నేను వస్తాడేమో అనేసి అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నా కానీ అసలు పాకడానికి రావట్లేదు. పాపం వాడేం చేస్తాడు అనేసి మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళి కొంచెం హ్యాండ్ సపోర్ట్ పెడితే అప్పుడైతే వచ్చేసాడు. సో మా డాడీ గానే హ్యాండ్ సపోర్ట్ పెట్టిండు కానీ అసలు రావట్లేదు. సో ఏం చేశాడు వీళ్ళందరూ ఏంది నా దగ్గర అట్లా కూర్చున్నారు ఏందనేసి అనుకుంటుండో ఏమో పాపం, కానీ మాకెళ్ళే చూస్తూ ఉన్నాడు. సో మీరే చూడవచ్చు. ఫైనల్ గా అందరి కూర్చొని పిలుస్తున్నాము అయినా రావట్లేదు. సో పక్కన వాళ్ళు నువ్వు పిలు మీ తమ్ముడు కనేసి రిత్విక అంటున్నారు. సో రిత్విక అయితే పిలుస్తా ఉన్నది. చూడండి రారా అంటే అసలు రావట్లేదు, వాళ్ళ డాడీ కొంచెం సపోర్ట్ పెట్టగానే వచ్చేస్తున్నాడు. చూడండి మీరే ఫైనల్ గా ఏం ముట్టుకున్నాడు నా కొడుకు అయితే మీరే చూడండి. సో ఇద్దరు పిల్లలు ఒకటే ముట్టుకున్నారండి. సో నేను అనుకున్నది ఒకటి వాడు చేసింది ఒకటి. ఇక చూడండి పాకుతూ ఇక్కడ వరకు వచ్చిండు. సో ఫైనల్ గా వాడైతే ఏం ముట్టుకుంటాడో మీరే చూడండి. సో మీరు చూడండి అక్కడ వీడియో చూడక ముందు ఎవరైనా గెస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, అంటే వాడు ఏం ముట్టుకోవడానికి ట్రై చేస్తుండో. సో ఫైనల్ గా ముట్టుకోవడానికి అయితే వచ్చేస్తున్నాడు. నేను అనుకున్నది ఒకటి కానీ వాడు చేసింది ఇంకొకటి. సో పోనీలో ఏం ముట్టుకున్నా పర్వాలేదు అనేసి అనుకున్నాను. సో మా పాపది వాడిది సేమ్ రావడం వల్ల నాకైతే తెలియని ఎంజాయ్మెంట్ అనేసి అయిపోయింది అక్కడ. ఇద్దరు అసలు ఒకటే ముట్టుకోవడం ఎంత భలేగా అనిపించింది నాకైతే. సో ఫైనల్ గా అయితే వాడు ముట్టుకున్నది ఏంటిదో మీరే చూడండి. సో తప్పకుండా అయితే లైక్ చేయండి అండి, మన వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్ గా ముట్టేసుకున్నాడు, మనీ ముట్టేసుకున్నదండి. నేను బుక్స్ అనుకున్నాను, బుక్స్ దగ్గరికి హ్యాండ్ వెళ్ళింది, బట్ హ్యాండ్ వెళ్ళిన తర్వాత ఆ హ్యాండ్ తీసేసి మరి మనీని ముట్టుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. సో పాప గనుక సేమే బుక్స్ ముట్టుకుంటదేమో అనుకున్నా కానీ ఫస్ట్ ఆమె ముట్టుకున్నది డబ్బులు ముట్టుకున్న తర్వాతనే బుక్స్ ముట్టుకుంది. సో వీడేం చేసిందంటే డబ్బులు ముట్టుకున్న తర్వాత గోల్డ్ ముట్టుకున్నాడు.
సో ఇక్కడ నేను ఫస్ట్ వాడికి హ్యాండ్ అనేది కొంచెం టచ్ అయింది బుక్కే, కానీ వాడు ఫైనల్ గా ముట్టుకుంది మాత్రం డబ్బులు ముట్టుకున్నాడు, మనీ ముట్టుకున్నాడు. సో ఇద్దరిది సేమ్ రావడం వల్ల నాకైతే అసలు తెలియలేని ఆనందం వచ్చేసింది. వీళ్ళు ఇద్దరు ఏంది అనుకుని ఒకేసారి ముట్టుకున్నారు అనేసి. సో సెకండ్ టైం మేము ముట్టుకున్నాడో చూస్తే మాత్రం గోల్డ్ ముట్టుకున్నాడు. సో ఇక్కడ నుంచి ఫైనల్ గా అయితే అన్ని అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు నవ్వుకొని ఇక అన్నం అయితే తినిపించేసాము. సో నాకు ఎందుకంటే బుక్స్ ముట్టుకుంటాడు అనేసి అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ లుక్ వాడికి అటే ఉంది, తర్వాత మనీ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇక మనీనే అన్ని ఫిక్స్ అయిపోయా. అలాగే అక్క ముట్టుకునేది తమ్ముడు ముట్టుకున్నాడు, అదేంటిదో మరి నాకు తెలియలేదు. బట్ ఏది ముట్టుకున్నా పర్వాలేదు. బట్ అలా కొందరు అనుకుంటారు కదా బుక్స్ ముట్టుకోవాలి, పెన్ను ముట్టుకోవాలని. సో వాళ్ళలాగా నేను ఒకదాన్ని అలా అనుకున్నాను. సో బట్ ఇక్కడ ఫైనల్ గా అయితే అన్ని అయిపోయిన తర్వాత అయితే ఇక అన్నం తినిపించడానికి అయితే నేను అది ఏం చేశానంటే అటు నుంచి ఇటు అన్నం బౌల్ అనేది మార్చేశాను. సో ఎందుకంటే అది ఏమైనా ముట్టుకుంటాడా ఏంది చూద్దాం అనేసి, కానీ అసలు టచ్ చేయడానికే రావట్లేదు వాడు. నేను అది టచ్ చేస్తాడేమో అనుకున్నా రావట్లేదు. సో ఫస్ట్ మనీయే ముట్టుకున్నాడు. సో తర్వాత గోల్డ్కి అయితే ముట్టుకున్న తర్వాత అయితే ఫైనల్ గా అయితే ఈ అన్నం అయితే తినిపించేసాము. సో అన్న ప్రసరణ అనేది చాలా సింపుల్ గా చాలా మంచిగా అయిపోయిందండి. సో నాకైతే ఫుల్ హ్యాపీ. సో నా బాప అప్పుడు అంత క్లియర్ గా చేయలేదు, ఎందుకంటే లాక్డౌన్ ఉండడం వల్ల అసలు చేయలేదు. బాబు అప్పుడైతే మంచిగా జరిగింది. సో ఫైనల్ గా నా కొడుకుది కూతురుది అన్నప్రసరణ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళిద్దరు ముట్టుకున్నది మాత్రం ఒకటే వస్తువు అండ్ డబ్బులు. సో పెద్దగా అయిన తర్వాత చూడాలి ఎవరికి డబ్బుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో. సో ఇద్దరికైతే ఇంట్రెస్ట్ ఉంటది అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఎవరికి ఎక్కువ ఉంటుందో చూడాలి. సో పాపకైతే ఇప్పటి నుంచే ఉంది డబ్బుల మీద ఇంట్రెస్ట్, కానీ వీడికి చూడాలి మరి, వీడు ముట్టుకున్నాడు కదా వీడికి ఇంట్రెస్ట్ ఉంటది అనేసి. సో పెన్ను ఇచ్చాను, అవి ఇచ్చాను, ఏం ముట్టుకోలేదు. ఫైనల్ గా అయితే మాకు అంటే మేనమామ అంటే మాకైతే ఓన్ గా ఎవరు లేరు బ్రదర్స్. సో అందుకే మా పిన్ని వాళ్ళ కొడుకు అయితే అన్నం ముట్టించాడు ఫస్ట్. మేనమామ ఉండాలి కదా అనేసి వాడైతే ముట్టించాడు. సో తను తినిపించిన తర్వాత నేను తినిపించేశాను. సో ఫైనల్ గా అయితే అలా ఒకరొకరు అందరం అయితే తినిపించేశాము. సో తినిపించిన తర్వాత కొన్ని వాటర్ తాగించేశాను. సో ఎందుకంటే మేనమామ లేకపోతే అమ్మని ఫస్ట్ తినిపించాలని అన్నారంట గారు. సో అందుకే మేము మా తమ్ముడు అప్పుడు వచ్చిండు, అందుకే వాటితో తినిపించిన తర్వాత నేనైతే తినిపించేశాను. సో ఫైనల్ గా అయితే రిత్విక అంటుంది మమ్మీ నేను తినిపిస్తా తమ్ముడికి అంటుంది. వాడికి తినిపిస్తుంటే భలేగా తినేస్తున్నాడు, వాడు తీయడం కానీ అలా ఏం చేయట్లేదు. సో అందుకే ఇక సరేలే అనేసి తినిపించాను. చాలా మంచిగా తిన్నాడండి, తినకుండా ఏం చేయలేదు, మంచిగా తిన్నాడు, సతాయించలేదు నా కొడుకు. అదొక హ్యాపీనెస్ అనుకోవాలి. కొందరైతే చాలా సతాయిస్తూ ఉంటారు, అసలు ఏడుస్తూనే ఉంటారు. నా కొడుకు అయితే ఏడవడం అలాంటి ఏం లేదు. సో ఇక్కడ అలా అక్క చూడండి వాటర్ తాగిస్తాను అంటుంది. సో దాంతో వద్దే వాడు చిన్నోడు, వాడికి ఇప్పుడు స్పూన్ తో తాపించాలి అనేసి అంటే వద్దు మమ్మీ నేను గ్లాస్ తోని తాపిస్తా అనేసి అంటుంది. సో వద్దు బేట వాళ్ళు గ్లాస్ తో తాగడు అనేసి అంటే ఫైనల్ గా నేనైతే కొంచెం స్పూన్ తీసుకొని అయితే తాగించాను. సో ఆమె అనగానే నేను తాపియడానికే తీసుకెళ్లాను, కానీ మళ్ళా ఎక్కడికైనా గొంతులు ఇరుక్కుంటాయేమో అనేసి నేను స్పూన్ తో అయితే తాపించాను. వాడు చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడో. సో కొందరైతే చాలా ఏడుస్తూ ఉంటారండి. మా పాప అయితే అన్నప్రసన్న అప్పుడైతే చాలా అంటే చాలా ఫుల్గా ఏడిసింది. అసలు ఆమెకు అప్పుడు అసలు బాగలేదు, కొంచెం హెల్త్ ఫీవర్ లాగా ఉండే, అందుకు చాలా ఫుల్గా ఏడిచింది. కానీ మా బాబు అయితే ఏడుపులు అలాంటివి ఏం లేదు, చాలా హ్యాపీగా అనిపించింది వాడు అట్లా ఉండడం వల్ల. వాడు ఏడుస్తూ ఉండడం ఉంటే మాత్రం అక్కడ అంతా అయిపోయేదే ఎప్పుడో. సో ఫైనల్ గా నేను తినిపించిన తర్వాత మా మామయ్య గారు తినిపించారు. సో అత్తయ్య రాలేదు. సో ఎందుకంటే మేము హైదరాబాద్ లో చేసుకున్నాము, విలేజ్ కి వెళ్ళడానికి అవ్వలేదు. సో అందుకే మామయ్య అయితే తినిపించేశారు. తినిపించి వాడు చూడండి నోట్లో పెట్టుంటేనే చాలు మొత్తం తినేస్తున్నాడు. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. సో అక్కడ అందరూ ఏమో అంటున్నారు, అందుకే నవ్వుకున్నాము. సో ఫైనల్ గా తిన్న తర్వాత అంటే 1 మెంబర్ వచ్చేసి 3 times పెట్టమని చెప్పారు ఆయన గారు. ఫస్ట్ అయితే మేము గోల్డ్ రింగ్ ఉంటది కదా, గోల్డ్ రింగ్ లో కొంచెం అన్నం పెట్టుకొని దాంతో తినిపించిన తర్వాత ఇక వేరే వాళ్ళు తినిపించవచ్చు అనేసి అన్నారు. అందుకే గోల్డ్ రింగ్ తో మామయ్య తినిపించారు. తర్వాత మేమైతే అందరం హ్యాండ్ తో తినిపించేసాము. తిను మా మమ్మీ అండి. సో మా మమ్మీ తినిపించేసింది.
సో 3 times వాడు తింటూనే ఉన్నాడు. సో మా మమ్మీ అంటుంది తినిపించుకుంటే, వీడు అన్నం తినేవాడే ఉన్నాడు బేట, ఏం ఏడిపియాడు అనేసి అంటుంది నాకు. సో ఫైనల్ గా మా మమ్మీ తినిపించేసిన తర్వాత మా పెద్ద ఆడపడిచి తినిపించేశారు. సో మా పెద్ద ఆడపడిచి తినిపించేశారు. సో ఎవరు పెట్టినా సరే వాడు తింటూనే ఉన్నాడు, అసలు ఏడుపు అనేదే లేడు. చూడండి, మీరే చూడవచ్చు. ఇటు మేము వీడియోకి వెళ్ళి ఫుల్గా చూస్తుంటే వాళ్ళు తినడానికే ఉన్నాడు. సో ఫైనల్ గా తను తినిపించేసిన తర్వాత చిన్న ఆడపడిచి తినిపించేశారు. సో ఫైనల్ గా అయితే వాడైతే చాలా హ్యాపీగా అయితే తినేస్తున్నాడు. కొందరు చాలా ఏడుస్తూ ఉంటారు, సో అందుకే హ్యాపీగా అయితే తినేస్తున్నాడు. సో అందుకే ఇక ఫైనల్ గా అయితే చిన్న ఆడపడిచి తినిపించేశారు. తినిపించేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు గోల్డ్ రింగ్ అయితే తీసుకొచ్చారు. సో వాడి ఫింగర్ చిన్న చిన్నగా ఉంటాయి కదా, అందుకే వాడికి పట్టినట్టుగా గోల్డ్ రింగులు అయితే తీసుకొచ్చారు. అవి పెట్టేసిన తర్వాత ఫైనల్ గా అయితే చూడండి, వాడికి ఏడుపు అనేది లేదండి. ఏడుపు లేదనేది మేము కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎక్కలేని చిరాకు వస్తూ ఉంటది. వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్ లా మనకు హ్యాపీగా ఉంటేనే మనము హ్యాపీ, వాడే హ్యాపీ కదా. సో అలాగే మేమైతే హ్యాపీగా అయితే చేయించుకున్నాము. సో ఇక్కడైతే గోల్డ్ పెట్టేసిన తర్వాత చిన్న ఆడపడుచు పెట్టేశారు, తర్వాత పెద్ద ఆడపడుచు పెట్టేశారు, తర్వాత మా చెల్లి వాళ్ళు పెట్టారు. సో చెల్లి వాళ్ళది వీడియో తీయలేదు అనుకుంటా, వాళ్ళు పెట్టేశారు. సో పెట్టేసిన తర్వాత చూడండి, వీడియో తీయమంటే ఎక్కడెక్కడో చేసేస్తున్నారు. సో చెల్లి వాళ్ళది అయితే ఫోటో ఉంది, ఫోటో క్లిక్ చేస్తాను చూడండి. సో తర్వాత పెద్ద ఆడపడుచు పెట్టేసిన తర్వాత మమ్మీ వాళ్ళైతే అవి బౌల్ అవి తీసుకురమ్మని చెప్తారు కదా అండి, అవి తీసుకొచ్చారు. సో తర్వాత అయితే మా పెద్ద ఆడపడుచు పెట్టిన తర్వాత అయితే మా అమ్మాయి ఏమో డబ్బులు పెట్టేసిన తర్వాత వాళ్ళ తాతయ్య పిలుస్తుంటే వాడు చక్కగా చూస్తున్నాడు. చూడండి, ఫైనల్ గా మామయ్య అయితే డబ్బులు అయితే పెట్టేస్తున్నారు. సో డబ్బులు పెట్టేసిన తర్వాత గట్టిగా పట్టుకున్నాడు వాడికి ఏంది మరి డబ్బులు పిచ్చి అనేది చాలా ఎక్కువనే ఉంటది అనుకుంటా నా కొడుకుకి. సో డబ్బులు అయితే గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళ తాతయ్య ఇవ్వగానే. సో తర్వాత వాళ్ళ డాడీ అయితే ఫైనల్ గా తినిపించేశారు. వాళ్ళ డాడీ తినిపించిన తర్వాత మా డాడీది పిక్స్ ఉందండి, వీడియో లేదు. ఆ పిక్స్ నేను పెడతాను చూడండి మీరే. సో ఫైనల్ గా అయితే వాళ్ళ డాడీ అంతా తినిపించిన తర్వాత రిత్విక తినిపిస్తా డాడీ అనేసి ఎప్పటి నుంచో అంటుంది. సో అందుకే ఫైనల్ గా వాళ్ళ డాడీ తినిపించిన తర్వాత ఆమెకు తీసుకొచ్చి అయితే నువ్వు పెట్టి తమ్ముడు కనేసి అంటే వచ్చేసింది. వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఆమె అయితే పెట్టేసింది. వాడు ఎవరు పెట్టినా సరే స్వీట్ కదా, చాలా చక్కగా తినేస్తున్నాడు. చూడండి, ఆ డబ్బులు పట్టుకొని వాడే నోట్లో పెట్టుకుంటుండు. ఆగరా కొద్దిసేపు అంటే అసలు ఆగనే ఆగట్లేడు. సో ఫైనల్ గా అక్క అయితే తినిపిస్తుంది తమ్ముడికి. వాళ్ళ అక్క సంతోషం చూడాలి ఫైనల్ గా. సో చాలా సంతోషంగా ఉందా? అవునంట. చూడండి, తన హ్యాపీనెస్ వేరే లెవెల్ లో ఉంటది వారికి ఏమైనా తినిపించాలంటే. సో తినిపించిన తర్వాత మేమైతే ఇక ఫ్యామిలీలో ఒక ఫోటో తీసుకుందాం అనేసి నలుగురం అయితే ఫోటోలు తీయమని చెప్పాము. సో వాడికి ఫోటోలు తీస్తూ అలాగే వీడియో అయితే కంప్లీట్ గా తీసేసామండి. సో మన వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనల్ గా మేము ఇక్కడ కూర్చుంది మాకు ఫోటో తీయమని చెప్తుంటే వీళ్ళు వీడియో తీస్తూనే ఉన్నారు. సో అలాగే వీడియో మొత్తం కంప్లీట్ గా తీసిన తర్వాత అయితే మేము ఫోటోలు అయితే తీసుకున్నాము. సో వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వాడికి ఏడుస్తున్నాడు. సో ఫైనల్ గా శివాలయం లుక్ చూడండి. మేము 12 అయిపోయిందండి గుడిలో. సో మార్నింగే వస్తే చాలా రేసు ఎక్కువ ఉంటది అనేసి కొంచెం అయ్యగారు కొంచెం లేట్ గా రమ్మని చెప్పారు. ఎందుకంటే కార్తీక సోమవారాలు కదా, సో అందుకనేసి కొంచెం లేట్ గా రమ్మని చెప్పారు. సో లేట్ గానే వెళ్ళాము. సో ఫైనల్ గా అన్నప్రసన్న అనేది కంప్లీట్ అయిపోయింది. సో మన వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిను మా